హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శాంతి స్వరూప. ఈరోజు మనం దేవుడు చేసినటువంటి సృష్టి గురించి బైబిల్ బ్రేక్ డౌన్ పాయింట్ ఏంటో తెలుసుకుందాం. మనం ఆది కాండం మొదటి అధ్యాయం చదివితే దేవుడు సృష్టిని ఎలా చేస్తారు అవన్నీ గమనిస్తాం. అయితే చాలా మంది చెప్పేది ఏంటంటే దేవుడు ఆ రోజులోనే సృష్టి కంప్లీట్ చేసేసాను అని చెప్తున్నారు. వాళ్ళు భూకాలమానం ప్రకారం కౌంట్ చేసి చెప్తున్నారు. అంటే దేవుడు భూకాలమానం ప్రకారం ఆ రోజులోనే సృష్టి మొత్తం కంప్లీట్ చేసేసారు అని చెప్తున్నారు. కానీ బైబిల్ బ్రేక్ డౌన్ పాయింట్ ఏంటంటే మనం ఆది కాండం మొదటి 5 వచనాలు గమనిస్తే పరిశీలిస్తే భూమి ఇంకా నిరాకారంగా ఉంది, రా మెటీరియల్గా ఉంది, ఇంకా ఎక్కడ చూసినా చీకటిగా ఉంది. అంటే దేవుడు మొట్టమొదటి చేసింది ఏంటంటే చీకటిని వెలుగుని వేరు చేస్తారు. అంటే చీకటి ఆల్రెడీ ఉంది, అప్పుడు వెలుగుని క్రియేట్ చేస్తారు అన్నమాట. అప్పుడు అస్తమయం ఉదయం అయింది. అప్పటికి ఇంకా భూమి ఇంకా నిరాకారంగా ఉంది, రా మెటీరియల్గా ఉంది. అలాంటప్పుడు భూమి ఎలా తిరుగుతుంది? ఇంకా అప్పటికి ఇంకా సూర్య చంద్ర నక్షత్రాలు ఇంకా క్రియేట్ చేయలేదు. అప్పుడు ఇంకా సిస్టమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక శాటిలైట్ లాంచ్ చేయాలంటే శాటిలైట్ని క్రియేట్ చేయాలంటే రా మెటీరియల్ తీసుకుని వెంటనే స్టార్ట్ చేయాలి కదా. ఏ ప్రోడక్ట్ అయినా మనం రా మెటీరియల్ తీసుకుని వెంటనే స్టార్ట్ చేయం కదా. అలాగే ఒక శాటిలైట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ రా మెటీరియల్ తీసుకుని మనం ఆ ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తాం కదా. క్రియేట్ చేశాక అంత సెటప్ చేసుకున్నాక ఆ ప్రోడక్ట్ని మనం లాంచ్ చేస్తాం. అలాంటప్పుడు ఇంకా భూమి నిరాకారంగా ఉన్నప్పుడు భూమి తిరిగే పరిస్థితి లేదు. అప్పుడు మనం కాలమానం ప్రకారం మీరు ఎలా కౌంట్ చేస్తాం. అప్పటికి ఒక అస్తమయం ఉదయం అయింది. అంటే ఆ సమయం ఉదయం ఎలా జరిగిందంటే అది విశ్వకాలం అన్నమాట. అది దేవుని కాలం, మనకి అంతు చిక్కనటువంటి కాలం. ఒక విశ్వదినము అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అన్నమాట. అది మనకి తెలియనటువంటి కాలం. దేవుడు ఈ సృష్టిని క్రియేట్ చేయటానికి ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందో మనకు తెలియదు. కాబట్టి మీరు ఇది ఆలోచించి తెలుసుకోండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక విశ్వదినం అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మనమున్నటువంటి ఈ సోలార్ సిస్టంలో, మనమున్నటువంటి ఈ భూగ్రహంలో ఒక 24 గంటల గడిస్తే ఒక రోజు అవుతుంది. అదే మనం మెర్క్యూరీ అనే గ్రహానికి వెళ్తే అక్కడ 1408 గంటలు అవుతాయి, ఒక రోజు అవుతుంది అన్నమాట. అలాగే మనం వీనస్ గ్రహానికి వెళ్తే అక్కడ 5832 గంటలు అవుతే ఒక రోజు అవుతుంది. చూసాను, మనం ఉన్నటువంటి ఈ సోలార్ సిస్టంలోని ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి ఎంతో తేడా ఉంది కాలం. అలాంటప్పుడు ఈ చిన్న సోలార్ సిస్టంలో ఈ గ్రహాలలో ఎంత డిఫరెన్స్ ఉన్నప్పుడు మన విశ్వదినము అంటే ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలు మీరు ఆలోచించండి. మరి చాలామంది చాలా సంఘాలలో చాలా ఈజీగా ఇది ఆ రోజున దేవుడు సృష్టిని
సృజించేశాను అని ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇంత సబ్జెక్ట్ ఉంది అని ఆలోచించకుండా అంటే అస్తమయం ఉదయం అయింది, ఒక రోజు అయిపోయిందని అని తీసేసుకుంటున్నాం. అది భూకాలమానం ప్రకారం తీసేసుకుని చెప్పేస్తూ ఉంటున్నాం. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించి, దేవుడే చెప్పారు కదా, వాక్యాన్ని పరిశోధించి తెలుసుకోమని చెప్పారు. కాబట్టి మీరు బైబిల్ని పరిశోధించి తెలుసుకోండి. అంటే నేను చెప్పినటువంటి ఈ వాక్యం కరెక్టా కాదు అని మీరు బైబిల్ని చదివి తెలుసుకుని పరిశోధించి తెలుసుకుని మీరేమనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ చేయండి. ఇది ఈరోజు బైబిల్ బ్రేక్ డౌన్ వీడియో. మరొక బైబిల్ బ్రేక్ డౌన్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Please like, share and subscribe to my channel. Thank you.